గత 10 సంవత్సరాలుగా ఏంటంటే సోషల్ మీడియా అనేది 10-15 సంవత్సరాలుగా బాగా యాక్టివ్‌గా ఉంటూ ఉపయోగపడడానికంటే కూడా నెగెటివ్‌గా తయారైపోయింది. అది రాజకీయ నాయకులకు సంబంధించినంటే హీరోలకు సంబంధించిందని మీకు 'ప్రభాస్' దగ్గర నుంచి 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్' వీళ్ళందరిని ఏమి అనకూడదు ఎవడు. పొరపాటున కూడా 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'వెంకటేష్', 'నాగార్జున' వీళ్ళ ఎవ్వరిని కూడా అసలు పొరపాటున కూడా ఏమి చిన్న టాంట్ చేయకూడదు. ఏం తట్టుకోలేరు వీళ్ళసల. వాళ్ళ అమ్మా నాన్న తిట్టినా పడతారు మళ్ళీ. అదే కామెంట్స్ కింద ఒకడు అమ్మని తిడుతుంటాడు వాళ్ళ అమ్మని. ఈడు వాళ్ళ అమ్మని తిడుతుంటాడు. దీనికి వాళ్ళు పడతారు బానే. కానీ వాళ్ళ హీరోని అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు అసలు. అట్లాగే రాజకీయ నాయకుల విషయంలో ఇక జగన్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, రేవంత్ అభిమానులు, మోడీ అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు ఎంత కూడా ఒక ఉన్మాదులు అనమాట. బుర్ర ఏమీ పని చేయకుండా తెల్లారిన దగ్గర నుంచి మా హీరోని ఎవడు తిడతాడు ఆడి మీద పడిపోవాలి. మా రాజకీయ నాయకుడిని ఎవడు తిడతాడు ఆడి మీద తిట్టడం కూడా టాంటింగ్. అది ఇప్పుడు పృథ్వీరాజ్ అనింది 150 మేకలు ఉండేవి, అవి 11 మేకలు వచ్చేసాయి అంటే అది ఖచ్చితంగా ఒక టాంట్. పేరు ఎత్తలా, మీ గురించి ఎత్తలా. 150 11 అంటే 11 అంటే వీళ్ళే కనెక్ట్ అయిపోతున్నారు. లేకపోతే రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే 0/2 అంటేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోతారు. ఇండైరెక్ట్ గా ఒక టాంట్, ఒక సరదా, ఒక మాట, ఒక జోక్ వేసేటువంటి హక్కు అందరికీ ఉంటది. దాన్ని పట్టుకుని ఇక రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు ఇటు మమ్మల్ని అన్నాడు, ఇటు మమ్మల్ని ట్రోల్ చేసిన ఆడి మీద పడ్డాం. ఓకే, మీకు ఇష్టమైనటువంటి నటుడి మీదో లేకపోతే మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడి మీద అదే రకంగా పడ్డారు, బానే ఉంది. నిజంగా మీరు ఒక జగన్ అభిమానం, పవన్ కళ్యాణ్ అభిమానం, చంద్రబాబు అభిమానం అనుకోండి. మీ ముగ్గురులో ఒక అభిమానం ఉన్నారు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఇష్యూ మీద అందరం కలిసి పోరాటం చేద్దాం అనిపిస్తే ఇలా ఎంతమంది వెళ్తారు? ఇంత అగ్రెసివ్ గా కాకపోయినా ఇందులో 20% అగ్రెషన్ తో ఎంతమంది ముందుకెళ్ళగలుగుతారు? ఇందులో ఒక 2% పీపుల్ అయినా ముందుకు వస్తారా? చేయరు, ఎవరు పని చేయరు. ఈ రోజు పృథ్వీ అనేటువంటి వ్యక్తి ఆ స్టేజ్ మీద విశ్వక్సేన్ సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో 150 మేకలు 11 మేకలకు వచ్చాయి అనేసి అంటే దాని మీద వైసీపీ వాళ్ళు ఐ లవ్ మూవీని బాయ్కాట్ చేశారు. దానికి మళ్ళీ విశ్వక్సేన్ ప్రొడ్యూసర్ సారీ చెప్పారు. మూవీ రిలీజ్ అవుతుంది ఎల్లుండి. ఇదంతా బాగానే ఉంది. ఈ టైంలో ఇతని ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు? పృథ్వీకి విపరీతమైన ఫోన్ కాల్స్, అబ్యూజివ్ లాంగ్వేజ్, అలా వాళ్ళ మదర్ ని తిట్టడం. ఫస్ట్ అమ్మని తిట్టడం తప్ప వీళ్ళకి ఏం రాదు. అమ్మనో పెళ్ళాన్నో అత్తనో ఆడవాళ్ళ మీద పడిపోవాలి అర్జెంట్ గా తిట్టడం. దాంతో ఇతను హై బీపీ వచ్చిందని హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. మళ్ళీ మరి హై బీపీ తగ్గిందో మరి లో బీపీలోకి వచ్చిందో వెంటనే లేచి మళ్ళీ మీడియాతో మాట్లాడి సిగ్గు లేకుండా కాస్త టైం అన్న తీసుకోవచ్చుగా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. మరి మీడియా వాళ్ళకి సిగ్గు లేకుండా వెళ్ళి గొట్టలు పెట్టడం అతనికన్నా ఉండాలి బుద్ధి. బాగాలేదు, హెల్త్ జాయిన్ అయినప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ మైక్ తీసుకొని వీళ్ళందరూ నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నారు, పందులకు పుట్టారు అని వాళ్ళని ఇతను ఎల్కేఎన్స్ అని వాళ్ళని ఇతను మళ్ళీ వాళ్ళని బూతులు తిట్టడం. అంతే, మళ్ళీ అమ్మ మీద పడలేక ఇంకా ఆప్షన్ లేదు. సో నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను, పవన్ కళ్యాణ్కి ఏం కంప్లీట్ ఇవ్వను, జన సైనికులు జాడు వీళ్ళకి అది ఇది, మీకు ఇన్ని తక్కువ సీట్లు వచ్చిన బుద్ధి లేదు అంటే ఒక రెచ్చగొట్టేటు. ఇదంతా కూడా నాగరికత వైపు ముందుకెళ్లాల్సిన మనం వెనక్కి వెళ్తున్నాం. అంటే మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోతామేమో ఒక 1000 సంవత్సరాలు అయ్యాక, లేదా 2000 సంవత్సరాలు అయ్యాక డౌట్ వస్తుంది. అంత టైం కూడా పట్టదేమో. ఒక 300 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోతారు వీళ్ళందరూ మానవ జాతిని. అంతే కదా, అడవుల్లో వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు. ఇట్లా ఏదన్నా దాడి చేయగానే మళ్ళీ దాడి చేయడం, ఒక మాట అంటే పడకపోవడం, ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీస్ బిల్డ్ చేసుకుంది. అంతా అడవుల్లో ఉండేటువంటి వాళ్ళ మెంటాలిటీసే. వాటిలోంచి గుహల్లోంచి అడవుల్లోంచి బయటకు వచ్చి ఒక నాగరికత సమాజాన్ని బిల్డ్ చేస్తున్న ఇంకా బెటర్మెంట్ లోకి వెళ్ళాలి. అలా కాకుండా మళ్ళీ ఈగోలు హార్ట్ తీసేసుకొని చిన్న చిన్న వాటికి గొడవలు పడిపోయి తల బద్దలు కొట్టేసుకొని నెక్స్ట్ లెవెల్ అదే ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక 5 ఏళ్ల తర్వాత చూడండి, మా అందరం ఉంటాం ఈ వీడియో, ఇలాంటి వీడియో కూడా చేస్తే అప్పుడు మీరు కూడా చూస్తారు. తల్ల బద్దలు కొట్టుకునే కాన్సెప్ట్ వస్తుంది. ఇక అంత టైం కూడా పట్టకపోవచ్చు, ఇప్పటికే జరుగుతుంది. బట్ అది నార్మలైజ్ అయిపోద్ది. ఇప్పుడు తిట్టుకోవడం నార్మలైజ్ అయిపోయింది కదా, అబ్యూసింగ్, బూతులు తిట్టుకోవడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఏది పడితే అవతల వాళ్ళ అమ్మని పెళ్ళాన్ని అక్కల్ని తిట్టుకోవడం, ఇది నార్మలైజ్ ఎలా అయిపోయిందో మీకు 5 ఏళ్ల తర్వాత తల్ల బద్దలు కొట్టేసుకోవడం రోడ్డు మీద అనేది కూడా నార్మలైజ్ అయిపోద్ది. ఇప్పటికే అయిపోతుంది నార్త్ ఇండియాలో వేరే రీజన్స్, మతాల కోసం ఇంకో దానికోసం అవుతుంది. ఇప్పుడు ఇక సినిమాల హీరోల కోసం, పొలిటీషియన్స్ కోసం కూడా ఎవరన్నా అంటే ఇంకా ఆడి మీద ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఏదో అన్నాడు పవన్ కళ్యాణ్, అది చాలా తప్పు మాట అన్నాడు. కానీ అలా అనుంటే పృథ్వీని వెంటనే అరెస్ట్ చేయాలి, అది వేరు. బట్ అన్నాడని దాన్ని లీగల్ గా డీల్ చేయలేని చేతకాని ఎదవలు పోసాని కృష్ణమురళి పిల్లలు ఉన్నా కూడా ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళేశారు జనసేన సపోర్టర్లు ఎదవలు. సో కొంతమంది, సో అట్లాగా అది నార్మలైజ్ చేశారు. అతన్ని దొరుకుంటూ కొట్టేవాళ్ళు ఆ రోజు. సో అట్లా ఇది కూడా ఒక 5 ఏళ్ల తర్వాత అట్లా నార్మలైజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో లీగల్ గా సిస్టమ్ ఎంత ఫెయిల్ అవుతుందంటే లీగల్ గా మనం ముందుకెళ్తే వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వలేనటువంటి సిస్టమ్ లో ఉన్నప్పుడు మనుషులు ఇట్లా ఉన్మాదుల్లో తయారవుతారు. ఆ సిస్టమ్ ని బాగు చేసుకోవాలనేటువంటి జ్ఞానము, ఆ రకమైన విచక్షణ లేక ఈ రకంగా తయారవుతారు నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. పిన్ కామెంట్ ఉంది చూడండి, ఒకసారి ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది గ్రూప్ లో పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ గ్రూప్ కంపల్సరీ ఒకసారి చూడండి.